అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాలా శాఖ ఎన్నో రకాల స్కీమును అందిస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వారి వారి అర్హతలను బట్టి అనేక స్కీమ్స్ అయితే అందిస్తుంది. ఇక తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ఓ అద్భుత పథకం అయితే పోస్ట్ ఆఫీస్ అయితే అందిస్తుంది. ఈ స్కీము నెలకు 20,000 వరకు అయితే పొందవచ్చు. ఇక భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థల్లో తపాలా శాఖ కూడా ఒకటి. దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటిగా తపాలా శాఖ కొనసాగుతుంది. ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది. ఇక కాలం మారింది. అలానే ఈ శాఖలో అనేక మార్పులు కూడా వచ్చేసాయి. ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్తో ఆకట్టుకుంటుంది. పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరికీ ఏదో ఒక స్కీమును పోస్ట్ ఆఫీస్ అయితే అందిస్తుంది. తాజాగా పోస్ట్ ఆఫీసు అందిస్తున్న ఓ పథకం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అయితేనే చెప్పాలి. ఈ పథకం ద్వారా నెలకు 20,500 అయితే పొందవచ్చు. ఇక అనేక రకాల నెలవారీ ఆదాయ స్కీమ్స్ను అందిస్తుంది. ఇప్పటికే పిల్లలు, మహిళలకు పలు రకాల సేవింగ్ స్కీమ్స్ను అందిస్తుంది. అలానే సీనియర్ సిటిజన్లు కూడా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి పోస్ట్ ఆఫీసు స్కీమ్ అయితే అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. ఇక వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్ల నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాలా శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కొన్ని షరతులను పాటిస్తూ ఈ స్కీముని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములో మినిమం 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుకోవచ్చు. అయితే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామో అనే దానిపైనే మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఇక యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. ఇక సెక్షన్ 80C కింద 15 లక్షల వరకు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. 60 ఏళ్ళు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం రూపొందించబడింది. ఈ స్కీములో చేరితే పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. అలానే పదవీ విరమణ పొందిన వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం 8.2% వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఇక ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు కలిసి 15 లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసికానికి 10,250 రూపాయలు సంపాదించవచ్చు. ఇక 5 సంవత్సరాలలో వడ్డీ ఆదాయం 2 లక్షలు ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 30 లక్షలు పెట్టుబడి పెడితే అతనికి 2,46,000 వడ్డీ వస్తుంది. అది నెలకు లెక్కేసినట్లయితే 20,500 వరకు పొందవచ్చు. ఇక 3 నెలల్లో 61,500 అయితే వస్తాయి. ఇక సంవత్సరానికి 8.2% వడ్డీ మొత్తం ప్రతి నెల 3 నెలలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబరు మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీసును అయితే సందర్శించవచ్చు. మరి పోస్ట్ ఆఫీసు అందిస్తున్న ఈ స్కీముపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.